హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ మీరు చూస్తున్నది గారెలు ఆరు వడలు ఏదైనా అనుకోండి. మినపగారెలు అని అనేసుకున్నారా? అస్సలు కానే కదండి. ఇన్స్టెంట్గా మనం పిల్లల కోసం అప్పటికప్పుడు స్కూల్ నుంచి రాగానే ఎమ్మీగా క్రిస్పీగా చేసే ఈ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ముందుగా దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఇట్లాగా మనకి అప్పుడప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వెజిటబుల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొత్తగా అంటే మనం యూట్యూబ్ అలాగే వేరే కంట్రీస్ తిరిగే వాళ్ళు ఎక్కువ బ్రోకలీ అనేది తింటూ ఉంటారు. మనమైతే ఎక్కువగా ఈ క్యాలీఫ్లవర్ అయితే తింటూ ఉంటాం కదండి. అయితే నేను ఎప్పుడు బ్రోకలీ ఆర్ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్స్ ఇవన్నీ వేరే షాప్ వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. ఎప్పుడు వాటి జోలికి వెళ్ళను, అంటే ఎప్పుడు వండుతామో తెలీదు అన్నట్టుగా. సరే అప్పుడప్పుడైనా తెద్దాము, పిల్లలకి మంచిది కదా అని చెప్పి తెస్తాను. బట్ ఎందుకో నాకైతే తెలీదు, ఈ బ్రోకలీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 2-3 డేస్కి ఇలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈసారి ఇలా కాదని చెప్పి పిల్లలకి ఏదైనా స్నాక్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి ఏదైనా టిప్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లోకి 2 గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 2 ఇంచుల అల్లం అయితే వేసుకున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి, పచ్చిమిరపకాయలు. అయితే ఇవి 2 వేసిన తర్వాత మా ఇంట్లో స్వీట్ కార్న్ కూడా ఉన్నాయండి. 2 కలిపి స్నాక్స్ లాగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇందులోకి ఒక 2 గుప్పెళ్ళ వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి. కొంచెం 1/2 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇంకా బ్రోకలీని శుభ్రంగా సాల్ట్ వాటర్లో ఒకసారి బాగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నానండి. ఆ ముదురుగా ఉన్న కింద కాడలు అయితే అంతగా వేయలేదు, జస్ట్ స్టెమ్ లైట్గా ఉన్న స్టెమ్ మాత్రం వేసి మిక్సీ జార్లోకి చిన్న చిన్న పీసెస్ కింద వేసేసుకున్నానండి. మనకి క్యాలీఫ్లవర్ అయితే మనకి పురుగులు ఉన్నాయేమో అని డౌట్ ఉంటుంది కదా, వీటికైతే అట్లా డౌట్ ఏమీ అవసరం లేదండి, చక్కగా వేసేసుకోవచ్చు. ఇంకా ఆ మిక్సీ జార్లోకే ఈ పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మనకి కార్న్లోంచి కొన్ని వాటర్ అయితే వస్తాయి కదండి, అవి అయితే సరిపోలేదండి. మనకి కన్సిస్టెన్సీ కొంచెం ఇవి తిరగటానికి కొంచెం టైం పడుతుంది. మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంది అని అనుకుంటే ఇవి చాపర్లో చక్కగా ఈ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఈ బ్రోకలీని ఇలా మిక్సీ జార్లో వేయాల్సిన అవసరం లేదు. బట్ నేనైతే ఇంకా టైం లేదని చెప్పి ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసానండి. సో కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ నాకు ఒకటి జరిగిందండి, అది నేను వీడియో మధ్యలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మనకి పేస్ట్ అయితే తయారైపోయింది, చూసారా కన్సిస్టెన్సీ. ఇక్కడ స్వీట్ కార్న్ అండ్ బ్రోకలీ మిక్స్ అయితే ఇలా తయారైందండి. దీంట్లోకి నేను కొన్ని ఫ్లేవర్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ కొంచెం నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అండి, 1/2 స్పూన్ మాత్రమే వేసాను, పిల్లలకి కదా అని. అలాగే కొంచెం ఆరిగానో కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా అండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే శనగపిండి 2 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నానండి. ఇంకా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇంకా హాట్ ఆయిల్ వచ్చేసి 1 గరిట అయితే వేసానండి. ఇవన్నీ చక్కగా స్పూన్ పెట్టి కలిపేసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను కొన్ని నువ్వులు అయితే యాడ్ చేశానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, అంటే తినేటప్పుడు క్రంచీగా తగులుతాయి అండ్ హెల్తీ కూడా అని చెప్పి కొన్ని నువ్వులు అయితే యాడ్ చేశాను. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి. అయితే ఇక్కడ నేను కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటున్నాను, వచ్చేస్తాయి అని 100% గ్యారంటీతో స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసి ఆయిల్ అయితే హీటింగ్కి పెట్టేశానండి. ఇక్కడ నేను వరిపిండి ఉందేమో, అదేనండి బియ్యం పిండి ఉందేమోనని చూశాను. బై ఛాన్స్ అదైతే లేదు. సో దాన్ని దేంతో రీప్లేస్ చేయాలని ఆలోచిస్తే ఇక్కడ నాకు గోధుమ పిండి అయితే కనిపించిందండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇదేనండి, గోధుమ పిండి వేయడం వల్ల వస్తాయి, రావని అనట్లేదు. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే, ఎలాగో కార్న్ అండ్ బ్రోకలీ వేసాం కాబట్టి దాని కన్సిస్టెన్సీ బాగుందనిపించి నేను ఇక్కడ ఓన్లీ 1 కప్ ఆఫ్ గోధుమ పిండి అయితే వేసానండి. ఇక్కడే నేను చేసిన మిస్టేక్. చూడండి ఏం జరిగిందో. ఇలా మొత్తం అయితే నేను గరిటెతో కలిపేశాను కదా, మళ్ళీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాను. చక్కగా వడపిండి లాగా గారెలకి మనం తడి అంటుకోకుండా చేతికి ఎలా వస్తుందో అలా అయితే వచ్చింది. ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాను అనమాట.
ఇంకా వేయడం స్టార్ట్ చేశాను. సో మనకి దీనికి ఒక కవర్ అనేది కావాలి కదా, న్యూస్ పేపర్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ వేస్తూ ఉంటాం కదా. సో నేనైతే మ్యాక్సిమం పాల కవర్ కానీ ఇలా ఈ గోధుమ పిండి కవర్స్ ఏదైనా గట్టిగా ఉన్న కవర్స్ని యూజ్ చేస్తాను అనమాట. సో దీని అయితే నీట్గా కడిగేసుకొని చక్కగా క్లాత్తో తుడిచేసుకున్నాను. అలాగే కొన్ని వాటర్ వేసేసి చక్కగా ఉండ చేసేసుకొని ఇలా మెత్తగా ఉన్న పేస్ట్ తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని చక్కగా గారెలాగా అయితే చేసుకున్నానండి. వీడియో తీయాలనే కాన్సెప్ట్తో కూడా చక్కగా మెల్లగా చేసుకుంటున్నాను ప్రాసెస్ని. చూసారా నా చేతిలో ఉన్న వడ ఎంత బాగుందో కదా. ఇక్కడే అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు ఇలా తిప్పాను కదా, అక్కడ ఇలా వదలంగానే అక్కడ సడన్గా ఈ వడ ఏదైతే ఉందో అది మొత్తం ఇలా బ్రేక్ అయిపోయింది అనమాట. అప్పుడే నాకు అనిపించింది ఇవి రావు అని. బట్ ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్తో మొత్తం అంతా వేసేసాను. మొత్తం అంటే ఒక ఫోర్ వేసి ఉంటాను. అక్కడ విడిపోయినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది కన్సిస్టెన్సీ ఇంకొంచెం గట్టిగా ఉండాలి అని. ఎందుకంటే బ్రాకలీ అండ్ స్వీట్ కార్న్ రెండు కూడా వాటర్ కంటెంట్ ఐటమ్స్ కాబట్టి ఇది ఏమైందంటే మనకి జోరుగా అయిపోయింది అనమాట. సో నేనేమనుకున్నానంటే సరే వడ వేయడం రాలేదేమో అందుకే కట్ అయింది, సో మిగిలినవి వస్తాయి అనుకున్నాను. ఇక్కడ మొత్తం ఏమైందంటే స్వీట్ కార్న్ ఏదైతే మనం వేసామో అది మొత్తం బయటికి స్ప్లిట్ అయిపోయి ఆయిల్ అంతా అయిపోయిందండి. ఇక్కడ కలర్ మార్చాను జస్ట్ మీకు తెలియడం కోసం. ఏముంది ఇప్పుడు యూట్యూబ్లో మంచి ఫోన్ తీసేసుకొని మంచి షార్ట్స్గా ఎడిటర్స్ని పెట్టేసుకొని లేకపోతే మనమే ఎడిట్ చేసుకొని అంతా వచ్చేసిందని చెప్పేస్తే ఏముంటుందండి. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూపిస్తే మీకు ఇట్లా చేయకూడదు అనేది అర్థమవుతుంది కదా. అయితే ఈ గ్యాప్లో మళ్ళీ ఏం చేశానంటే నేను చూసారు కదా అవి తీసేసాను బయటికి. ఎట్లా వచ్చేసాయో పేలిపోతాయేమని భయం వేసింది అనమాట. సో తీసేస్తే అవి పొడి పొడిలాడుతూ వచ్చింది. బట్ పైన మాత్రం క్రంచీగా బాగా వచ్చినాయి అండి. ఇంకా ఆ ఉన్న పిండిని మళ్ళీ ట్రై చేశాను. ఒకవేళ గారెలు రావట్లేదేమో పునుగుల్లా వేద్దామని చెప్పి చిన్నగా వేసాను. పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి కదా పట్టుకొని అని చెప్పి ఒక వాయి వేసాను. తర్వాత అర్థమైంది కన్సిస్టెన్సీ జోరుగా అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే మనకి తీసుకున్న స్వీట్ కార్న్ వల్ల. తర్వాత దాంట్లోకి ఇంకొక హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే కలిపానండి. ఇది ఇప్పుడు మనకి అసలైన కన్సిస్టెన్సీ వచ్చింది. అసలు గోధుమ పిండిని అవాయిడ్ చేసేసి 2 కప్పుల వరకు మనము వరిపిండి వేసేసుకుంటే చక్కగా వచ్చేసేవి. బట్ లేదు కాబట్టి దాన్ని దీంతో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూసారా మళ్ళీ పునుగుల్లాగా వేసానండి. బయట మాత్రం భలే క్రంచీగా వచ్చాయి, లోపల మాత్రం మనకి గరుగ్గా తగులుతూ ఆ బ్రోకలీ ఫ్లేవర్ అలాగే స్వీట్ కార్న్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇంకేముందండి నేను ఎక్స్ట్రా గోధుమ పిండి ఏదైతే వేసుకున్నానో తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాను. కొంచెం గట్టిగా ఉంది, వేళ్ళకి పిండి అంటుకోలేదన్నమాట. అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ వీటికని. వడ అవన్నీ మనం ఎప్పుడు వేసేస్తూ ఉంటాం, మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా మీరు దీంట్లోకి నేను ఇంకా కొన్ని టిప్స్ చెప్తున్నాను అనమాట. ఇందులోకి మనము కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుంటే ఇంక ఇవన్నీ వేయాల్సిన అవసరమే లేదండి. ట్రై చేయండి. బ్రాకలీ మనము వీడియోస్లో చూపించినట్టుగా బటర్లో ఫ్రై చేసేసుకొని దాన్ని సలాడ్స్ కింద తినడం మన వల్ల అయితే కాదు. మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. బట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి. సో ఇప్పుడు చూసారా మనకి గోధుమ పిండి కలిపిన తర్వాత వేసిన ఈ గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి. మనం కొంచెం దగ్గరుండి వాటిని వేయించుకుంటే సరిపోతుంది. బట్ పైన కలర్ అనేది తొందరగా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో సిమ్లో పెట్టుకొని మనం వేయించుకొని తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకుంటే లోపల కూడా బాగా వేగుతుంది అనమాట. ఇది ఒక టిప్ అండి. ఎందుకంటే మనకి నార్మల్గా వేసే గారెలు ఏంటంటే వేయంగానే అన్నీ ఈక్వల్గా మనకి వేగుతాయి. ఇవి అలా కాదు, బయట కొంచెం కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా చూసుకోండి. ఇంకా ఇలా క్యూట్గా వచ్చాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి ట్రై చేసి పెడుతూ ఉండండి. అలాగే దీంట్లో మనం బీట్రూట్ క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందిన వెజిటబుల్స్ అండి. మనము రెగ్యులర్గా తినము. నార్త్ వాళ్ళు అలాగే ఫారెన్ వాళ్ళు ఎక్కువ తింటూనే ఉంటారు. మన సౌత్ ఇండియన్స్ ఉంటాం కదా, కొంచెం వాటి జోలికి వెళ్ళము. అలాగే మనకి పిజ్జా బర్గర్స్ వాటిలో పెడతారు కదా, వాటిని అయితే తినేస్తాము. బట్ ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోము కదా. బట్ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు నేను వీడియోని హైడ్ చేసేసి నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయి అని చెప్పొచ్చు. బట్ అలా చెప్పడానికి నాకు ఇష్టం అనిపించలేదు. ఎందుకంటే నాకు పర్ఫెక్ట్గా వస్తే అలానే షూట్ చేస్తాను. ఇది రాలేదు, మీరు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను. ఇవి చూసారా నా చేతికి కన్సిస్టెన్సీ మీకు చూపించాలని ఇంకో క్లిప్పింగ్ తీసాను అనమాట. అసలు చేతికి అంటుకోలేదు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. చూసారా మనకి పిక్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో, నిజంగా చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి మీ మమ్మీ వాళ్ళతో కూడా చెప్పి చేయించుకొని తినండి, చాలా బాగుంటాయి. ఒకసారి
ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను చాలా కష్టపడి వీడియో అయితే తీసాను, అలాగే ఎడిటింగ్ కూడా చాలా టైం పట్టింది. క్లిప్పింగ్స్ ఎక్కడెక్కడో ఉన్నవి అన్నీ యాడ్ చేసి మీకు అన్నీ ప్రాపర్ వేలో చూపించాను అనమాట. అండ్ మీకు కలర్ అండ్ సైజ్ చూడండి, నువ్వులు వేసాం కదా, క్రంచీగా ఉన్నాయి. ఇవి మా వారికి ప్లేట్లో పెట్టిస్తే బాగున్నాయి. అండ్ ఆ రోజు మటన్ కూర అనమాట, దీంట్లోకి మటన్ కూర బాగుంటుంది అని చెప్పి ఆయన మటన్ కర్రీ వేయించుకొని తిన్నారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మా చిన్న అబ్బాయి అయితే చిన్న చిన్న పునుగుల్లా వేసాను కదా, అవి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. అండ్ ఇందులో గరం మసాలా ఇంట్లో చేసుకున్నది అయితే వేసాను కదా, ఇంట్లో యాడెడ్ ఫ్లేవర్స్ అనేది ఏమీ లేవండి. మీకు ఆయిల్ ఎక్కువగా డీప్ ఫ్రై చేశానని మీకు అనిపిస్తే దీన్నే మీరు ప్యాన్ కేక్స్ లాగా చిన్న చిన్నగా దగ్గరుండి చక్కగా ప్యాన్ మీద పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది అనమాట. మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. సేవ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మిగిలిన వీడియోస్ కమెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.